సో ఉద్యోగులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మీరు ప్రజా సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు గలమెత్తాలి యాక్చువల్గా అయితే. బట్ వెరీ అన్ఫార్చునేట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ అసెంబ్లీ సెషన్ కూడా మీరు అటెండ్ కావటం లేదు. అదొక అంశం అయితే, బయట నుంచి ఏదో ప్రశ్నిస్తూ ఉంటున్నారు, అది కూడా ఫుల్ టైం చేయట్లేదు, పార్ట్ టైం చేస్తున్నారు మీ నాయకుడితో సహా. ఇంకా మీలాంటి వాళ్ళే కొద్దిగా ఫుల్ టైం చేస్తున్నారు అనుకోవాలి, రెగ్యులర్గా టీవీ డిబేట్లో పాల్గొంటూ మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారని అనుకోవాలి. మరి మీ నాయకుడు అయితే కనుక 3 రోజులు ఇక్కడ, 3 రోజులు 4 రోజులేమో బెంగళూరులో అదే కంటిన్యూ చేస్తున్నారు, దాదాపు 20 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా. సో ఉద్యోగులు అయితే కనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఏమీ మాకు అవసరం లేదని చెప్పేసి, అఫ్కోర్స్ వాళ్ళకి ఎప్పుడూ అవసరం లేదు, కానీ జనరల్గా రాజకీయ పార్టీలే వాళ్ళలో చేరుతూ ఉంటారు, లేదా వాళ్ళలోనే లోపాయికారిగా పార్టీలతో సంబంధాలు కలిగి ఉంటారు. అది కూడా గతంలో చూసాము, కొత్త ఏమీ కాదు. దానికి తగ్గట్టుగానే వారి ప్రతిఫలాలు కూడా పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు పర్టికులర్గా టీచర్స్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరుబాట 2.0 విజయవాడలో ధర్నా చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ప్రతిపక్ష పార్టీగా దీన్ని ఏమన్నా అందిపుచ్చుకునే కార్యక్రమం ఏమైనా చేస్తారా, లేదంటే మాకు అంత అర్హత లేదు, మేము కూడా ఇదే రకంగా వ్యవహరించాం కాబట్టి మేము ప్రభుత్వంలో కాబట్టి దాన్ని వారికే ఉద్యోగులకే వదిలేస్తారా, లేదంటే మీరు కూడా బయట నుంచో లేదంటే మండలిలోనో వారికి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? సురేష్ గారు. సార్, ముందుగా మీకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చర్చలో ఉన్నటువంటి అంశం ఏదైతే 12వ పిఆర్సి పైన ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి నిరసనలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందంటే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలను నమ్మి నిలువున మోసపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అంటూ ఒక హామీ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అగౌరవపరిచినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఐఆర్ ఇస్తాం, డిఏలను ఇస్తాం, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే పిఆర్సిని కూడా ఇస్తామని చెప్పి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా చివరన వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 ఇస్తామని కూడా ఈ హామీలోనే చెప్పడం కూడా జరిగింది. మరి రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా, పెన్షనర్లకు కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు అందడం లేదు. మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖునే పెన్షన్ గా ఇచ్చేటువంటి చర్యలు తీసుకుంటాము. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సల్టేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు కూడా వర్తింపజేస్తామని ఇన్ని రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది సార్. అయితే ఈరోజు వాస్తవ పరిస్థితుల్లో ఏ రకంగా ఉందో మీరు ఒకసారి స్పష్టంగా చూస్తే, ఇప్పటి వరకు దాదాపు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు అందలేదు. ఆఖరికి ఇన్ని కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా కూడా పిఆర్సి ప్రస్తావనే లేదు. ఎక్కడ కూడా ఐఆర్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, సరెండర్ లీవ్స్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి కేబినెట్ లోనే 27%తో మధ్యంతర వృత్తి ఐఆర్ ని ఇవ్వడం జరిగింది సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే జరిగిన మొదటి కేబినెట్ లోనే ఉద్యోగుల కోసం చేసినటువంటి పరిస్థితి. దీని తాలూకా విలువ 17,918 కోట్ల రూపాయలు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆలోచించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వేతన సవరణ తీసుకురావడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం కూడా అన్ని శాఖలలోని ఉద్యోగులందరికీ కూడా జీతాలను పెంచుతూ దాదాపు 11,707 కోట్ల రూపాయలు అదనపు పద్దు, వేతన పద్దు వ్యయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోల్చుకుంటే. అంతేకాకుండా పదవీ విరమణని 60 నుంచి 62 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఎగ్గొట్టినటువంటి డిఏలను కూడా దాదాపుగా 2 డిఏలను
చంద్రబాబు గారు ఎగ్గొట్టినటువంటి డిఏలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితి లేనే లేదు. గతంలో అనేక సార్లు ఎంతో ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగులందరూ కూడా లంచగొండలని ప్రస్తావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయి ఈ రోజు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను అయితే మోసం చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏమాత్రం కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళనైనా ఇచ్చినటువంటి హామీలతో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పూర్తిగా ఏకపక్షంగా ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి హామీలను నమ్మి వాళ్ళకి సానుకూలంగా నిలబడినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకోసమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకారంగా వాళ్ళని ఆదుకోకుండా వాళ్ళపైన తీవ్రమైనటువంటి ఇప్పుడు చూస్తున్నాం 1వ తారీఖు జీతాలు అని చెప్పి ఇప్పటికీ కూడా 100% ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు అందుతున్నాయంటే ప్రశ్నార్థకం. ఇప్పటికి కూడా గ్రంథాలయ శాఖకి కానీ అదేవిధంగా అటవీ శాఖల ఉద్యోగులకు కానీ ఏ రకంగా జీతాలు అందుతున్నాయో చూస్తున్నాం. 5 నుంచి 10వ తారీఖులో జీతాలు వస్తున్నాయి. మరి 1వ తారీఖున ఆ రోజు హామీ ఇచ్చారు, ఈ రోజు ఆ హామీ కూడా తొంగలోకి తొక్కారు. టీఏల విషయం లేదు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చారో ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకుని వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పైందని లెంపలేసుకుని ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా చర్చకు పిలిచి వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఉధృతమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా వాళ్ళందరికీ కూడా మద్దతు పలికి ఇలా డిమాండ్లన్నీ కూడా సాధించే దిశగా మేము కూడా సహకరిస్తాం. అని మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్యేలు ఇతర వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి పోకుండా కాలయాపన చేస్తున్నారు, పార్టీగా ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు పనిచేస్తున్నారని. సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వాళ్ళే కేబినెట్ సమావేశాలు లేదా అసెంబ్లీ సమావేశాలు ఉంటేనో ఏపీకి వస్తూ మిగిలిన కాలం అంతా కూడా హైదరాబాద్ లో గడుపుతూ అదే విధంగా కాలయాపన చేస్తున్నారు. మేము ఈ రోజు ప్రజల పక్షాన మొదటి నుంచి అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ దాదాపు 10 రకాల పోరాటాలు, 10 రకాల విద్యార్థుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, అదే విధంగా ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సురేష్ గారు మీరు కావాలంటే ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ అవి కొద్దిగా అతికే విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నది న్యూస్ ఛానల్ డిబేట్ లో, మేము డిబేట్లతో పాటు న్యూస్ కూడా చదువుతాం కదా. మరి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, అమరావతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పొద్దున్న సాయంత్రం వరకు మేము చదువుతున్న వార్తలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? అయితే మరి మేము దాంతో పాటుగా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కి వెళ్ళడము, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి వెళ్ళడం కూడా చదివారు కదా సార్. హైదరాబాద్ అదేనండి మీరు చెప్పేది ఎట్లుందంటే మా నాయకుడు అదే సార్ మా నాయకుడు 3 రోజులైనా కానీ కనీసం అమరావతిలో ఉంటున్నారు, మిగిలిన 4 రోజులు బెంగళూరు, కానీ వీళ్ళంతా కూడా 6 రోజులు హైదరాబాద్ లో 1 రోజు మాత్రం అమరావతిలో ఉంటున్నారని అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడుతున్నారు. ఆ లెక్కన మేము న్యూస్ చదవలేము సార్. మేము ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ వీళ్ళంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని మేము చెప్పలేము సార్. అబద్ధాలు మేము చెప్పలేము, న్యూస్ లో అబద్ధాలు మేము చెప్పలేము సార్. ఓకే రైట్, జనాలు చూస్తారు సార్, జనాలు అందు గురించి అంటున్నాను. ఏదన్నా మనం ఆరోపణ చేసినప్పుడు కొద్దిగా అతికే తట్టుకుండాలి, కొద్దిగా అతికే తట్టుకుండాలి, మరి ఫెవికాల్ అంత కాకపోయినా. రైట్ ప్రత్యేక విమానాలు హైదరాబాద్ నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడతాము. మీ ఆరోపణలు ఎట్టున్నాయంటే అదే అంటున్నాను, ముందు వెనక చూసుకోకుండా అదే సార్, అదే మీ నెక్స్ట్ టాపిక్ అదే. మీరు ఏ ఆరోపణ చేసినా కానీ ముందు వెనక చూసుకోకుండా, ఈవెన్ మనకు వేసినటువంటి ఓటర్లన్నా అసలు నమ్ముతారా లేదా అని సోయి మర్చిపోయి చిన్నబాబు చిరుతిండికి ఇన్ని లక్షలు, లేదంటే కొలంబో మ్యాచ్ కి ఏమో ఇన్ని కోట్లు అని చెప్తారు. ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మీకే బూమ్రాంగ్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం, నెక్స్ట్ టాపిక్ అదే రెడీగా ఉండండి. రైట్, వంశీకృష్ణ గారు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఎస్ సురేష్ గారు, మీ సెషన్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ అండి.